పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా కీర్తన గ్రంథము 119వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగును అగుతను. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము. ఈ సంవత్సరం మనం చేయవలసినటువంటి ప్రార్థన, మన జీవితాలలో ఏ ఏ పాపాలలో పడి, ఏ దురాభిమాన పాపములో పడి దేవుని మార్గానికి, దేవునికి వ్యతిరేకముగా ఒకవేళ శత్రువుగా ఒకవేళ మనం బ్రతుకుతున్నామో, దానిలో అధిక ద్రోహము దేవునికి చేయకుండా ఉన్నట్లు మనం దేవుని దగ్గర ఆపగలిగే దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. లేకపోతే ఆ పాపం వలన మనకు మరణం అనేది ప్రాప్తిస్తుంటుంది. ఈ మరణము నుండి మనల్ని తప్పించడానికి ప్రభు మన కొరకు ఎన్నో ప్రయాసపడ్డారు, మనకు రక్షణ ఇవ్వటానికి. మరలా తిరిగి మనం అదే పాపంలో కానీ మన యొక్క జీవిత విధానం ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే, ఆ పాపము అనేటువంటిది దేవునికి ద్రోహం చేసిన వారుగా మన జీవితాలు ఉంచబడతాయి. దానివలన ద్రోహం చేయబడినటువంటి ఇస్కరియోతు యోధ యొక్క జీవితం ఏమైపోయిందో మనందరికీ తెలిసిందే. దేవునికి ద్రోహం చేసినటువంటి ఇస్కరియోతు యోధ యొక్క కుటుంబము, వారి బిడ్డలు, వారి ఆస్తి, వారు కలిగినదంతా భయంకరమైనటువంటి శాపముగా మారిపోతుంది. అందుకే ఈ సంవత్సరం మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అధికమైన ద్రోహము చేయకుండా, దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపునైనా వాటిని నన్ను ఏలనీయకము, వాటిని ఏలనీయకము. కనుక ఈ సంవత్సరం పాపము నుండి తప్పించమని ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం మనం దురాభిమాన పాపముల నుండి నన్ను తప్పించునైనా. తప్పించబడినప్పుడు మనం ఏం చేస్తాం? యథార్థవంతులు అవుతాం కదా. తప్పించబడినప్పుడు యథార్థవంతులు అవుతాం. యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అధికమైన ద్రోహము చేయకుండా నిందారహితులుగా ఉంటాం. నింద లేని వారుగా మన జీవితాలు ఉంచబడతాయి. కనుక దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకవేళ కొన్ని నిందలతో, అవమానాలతో దేవుని నామాన్ని దోషణ పాలు చేస్తున్నట్లయితే అది మనకు మంచిది కాదు. కనుక మనం ఏం చేయాలి? నిందారహితముగా ఉండినట్లుగా మనలో ఉన్నటువంటి పాపమును దేవుడు తీసివేసినట్లుగా మన ప్రార్థనలు మనం చేయాలి. ఏ పాపము దేవుని బిడ్డలైనా మన మీద ఏలుబడి చేయకూడదు. మన మీద ఏలుబడి ఎవరు చేయాలంటే దేవుడే చేయాలి. మనం ఆయన బిడ్డలము, ఆయన కొరకు బ్రతుకటానికి తీర్మానం చేసుకుని సమర్పణకి పిల్లలు మనం. కనుక మన మీద ఏది ఏలుబడి చేయటానికి వీలులేదు. ఏదైనా ఏలుబడి చేయాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకు పాపము నుండి తప్పించమని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. లోకాసు వార్త 18వ అధ్యాయము 13వ వాక్యములో సుంకరి ప్రార్థన మనకు కనిపిస్తుంది.
ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సుంకరి దూరముగానే నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైన నన్ను. అలా మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తామో దేవుడు సుంకరి ప్రార్థన విని కనికరించినట్లు దేవుడు మన ప్రార్థనకుని విని దేవుడు సహాయమును చేస్తాడు. మనం ఎక్కువగా మన జీవితాన్ని గురించి మనం ఆలోచించాం, కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, శరీర సంబంధమైన జీవితాన్ని గురించి ఎక్కువగా తూకపడుతున్నాం. నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో ప్రభువు ఉంటాడు. ప్రభువు నీతో ఉన్నప్పుడు నీకు వేదన ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు. వేదన, ప్రభువు ఉన్నాడు లేదు అనేటువంటి జీవితం కంటే, ఆ విధంగా మనం బ్రతికేదానికంటే నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అనేటువంటి తపన మనలో ఉండి ఆధ్యాత్మికమైనటువంటి చింత కంటే కూడా శరీర సంబంధమైన చింతను ఎక్కువ ఇక్కడ వెళ్ళగొరుకుతున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో ఈ శరీర సంబంధమైన చింత కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి చింతతో మనం ఇక్కడ ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నీకు ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నీకు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం మనము దేవుడు మనతో ఉండేటట్టుగా, మన కుటుంబానికి దేవుని ఆశీర్వాదములు వచ్చేటట్లుగా మనం జీవించుదాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇక రెండవదిగా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమని ప్రార్థించాలి. ఏం చూడకుండా? చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమని ఏం చేయాలి? దేవుని దగ్గర 119వ కీర్తన 37వ వాక్యాన్ని చదువుదాం. వీటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికించునైనా. హల్లెలూయా. కనుక మనం రెండవదిగా మనం చేయవలసింది ఏమిటంటే, చెడ్డవాటిని చూడకుండా మన కనులను తిప్పివేయమని దేవుని దగ్గర మన ప్రార్థనలు మనం చేసుకోవాలి. ఒక ఆధ్యాత్మికమైన స్థితి కలిగిన మనము దేనిని మనం చూడటానికి ఆశపడాలంటే, మంచి పనులు చేయటానికి లేక మంచిని చూడటానికే మనం ఆశపడాలి. చెడు పనులు చేయటానికి, వ్యర్థమైన వాటిని మనం చూడటానికి ఏమాత్రము కూడా మన కనులు సిద్ధముగా ఉండకూడదు. ఉదాహరణకు చూసినట్లయితే, ఈ చెడ్డమైన వాటిని చూసినటువంటి దావీదు ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. ఆయన యొక్క ఆ చెడు చూపే ఏమైంది? పాపంలో పడిపోయినట్లుగా బైబిల్ చెబుతుంది. ఆయన ఎక్కడి నుండి చూశాడు? మిద్ది మీద నుండి చూశాడు. మిద్ది మీద నుంచి దేని వైపు చూశాడు? కింద వైపు చూశాడు, భూమి వైపు చూస్తున్నాడు. ఆ భూ సంబంధమైనటువంటి దృష్టి ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మన పాపములో మనం పడిపోతున్నాం. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాకపోయేసరికి ఆయన హత్య కూడా చేయించటానికి ఆయన చిత్తపడిపోయాడు. హత్యలు కూడా చేయించేశాడు. జాగ్రత్త. చెడ్డ వాటిని నువ్వు చూసి పాపములో పడిపోయి
ఆ పాపము ఒకవేళ నీ కుటుంబానికి నీకు ప్రమాదకరం అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు అనేకమైన సంపటానికైనా లేకపోతే హత్య జీవితాన్ని కలిగి జీవించటానికైనా నీ పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. దాని ఫలితము దావీదు కన్నులు గుంటలయ్యేటట్టుగా ఏడవాల్సి వచ్చింది. ఏడ్చాడు, కానీ దేవుని కృప ఆయనకు తోడుగా ఉన్నా దాని శిక్షా ఫలితము తన కుటుంబం మీద ఉంది, తన పిల్లల్లో, తన కుటుంబంలో ఉంది. అన్న చెల్లెలను పాడు చేయటం, అన్న తమ్ముడిని చంపటం. జాగ్రత్త. నీవు ఏది విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. నీవు ఏది చూస్తున్నావో అదే దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తాడు. దావీదు పాపాన్ని చూశాడు. ఆ పాపమును చూసినప్పుడు ఆయన ఏం చేయాల్సింది? ఆ పాపమును చేయటానికి ఆయన యొక్క కన్నులను తిప్పుకోవాల్సింది. కానీ ఆయన కన్నులు తిప్పుకోలేదు. ఆ పాపమునకు దూరముగా వెళ్ళిపోవాలని మనసు కూడా ఆయనకి లేదు. ఆ వ్యక్తిని చూసినటువంటి తాను పాపములో పడిపోయాడు. ఈరోజు నీవు నేను ఒకవేళ మన యొక్క కన్నులు దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడిగినప్పటికీ హిమము కంటే తెల్లగా దేవుడు మార్చినప్పటికీ మనం ఇంకా పాపమునే ఒకవేళ చూడాలని ఆశపడితే ఆ పాపము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు శాపముగా మారవచ్చు. జాగ్రత్త. అందుకే ఆ శాపమును దేవుని మీద వేసుకుని ఆ శాపము నుంచి విడిపించినటువంటి దేవుడు, చూసుచున్నటువంటి దేవుడు, మనకు కనులిచ్చిన దేవుడు, ఆయన మన యొక్క స్థితిని కూడా చూస్తున్నాడు అన్నటువంటి ఒక భయముతో మనం ఏం చేయాలో తెలుసండి. చెడుని, పాపమును చూడకుండా మన కనులను తిప్పివేసుకోవాలి. దాని కొరకు ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపములో పడిపోకుండా ప్రార్థన చేయాలి, తప్పించమని. చెడ్డవాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని ప్రార్థన చేయాలి. భక్తుడు అంటాడు, తన కన్నులతో ఏమని నిబంధన చేసుకుంటాడు? ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఒక పాపాన్ని నేను ఎలా చూడగలను? ఒక కన్యకను నేను ఎలా చూడగలను? యోసేపు పాపము చేయటానికి అవకాశము కలిగినప్పటికీ కూడా పాపమునకు దూరముగా ఆ పారిపోవటం బట్టే ఆయన ఉన్నతమైన శిఖరాలకు ఆయన ఎక్కగలిగాడు. మనం ఆశీర్వాదము అనేటువంటిది ఏదో ఒక గడ్డి తిని మనం సంపాదించుకుంటే ఆశీర్వాదం అనుకుంటున్నాం. అవసరం లేదు. నువ్వు పవిత్రముగా దేవుని భయముతో, భక్తితో జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మీదకు వస్తాయి. ఒకవేళ ఏదో ఒక దానిని మనం ఆశ్రయించి, లేకపోతే ఏదో ఒక దురాభిమాన పాపములు పడి ఒకవేళ మనం సంపాదించేటువంటిది అది నీకు తృప్తి కాదు, అది నీకు శాశ్వతమైన ఆశీర్వాదం కాదు. అది నీ జీవితానికి కొద్ది కాలం సంతోషం ఇవ్వచ్చు, కొద్ది కాలం తినటానికి, కట్టుకోవటానికి, లేకపోతే ఉండటానికి ఇళ్ళు ఇవ్వచ్చు, కానీ అది నీకు ఆశీర్వాదం మాత్రము, అది నీ పిల్లలకు శాపమే అని వాక్యం చెప్తుంది. అందుకే ఆ పాపమునకు దూరముగా పారిపోయినటువంటి యోసేపుకి ఎంతో గొప్ప దీవెన, స్థిరమైన ఆశీర్వాదం దేవుడు తనకిచ్చాడు. ఈ సంవత్సరం స్థిరమైన ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుంటే, ఒకవేళ మనము ఈ దురాభిమాన పాపములో పడి ఆ పాపమును ఒకవేళ మనం చూడటానికి ఒకవేళ మన కన్నులను పదే ఆ పాపం వైపు ఒకవేళ మనం మళ్ళించినట్లయితే అది నీకు ఆశీర్వాదము కాదు అని ఈరోజు వాక్యం చేత దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు.
ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనం చేయవలసిన ప్రార్థన, జ్ఞానమును దయచేయమని మనం చేయాలి. మనిషి యొక్క జీవితంలో సురక్షితముగా, క్షేమముగా, అన్ని విధాల అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే మనం అనుకుంటున్నాం, ఉద్యోగాలు ఉంటే, డబ్బులు ఉంటే, వ్యాపారాలన్నీ బాగుంటే నేను మంచి స్థితికి వెళుతాను అని మనం అనుకుంటున్నాం. కానీ జ్ఞానము ఉంటే నీ యొక్క జీవితము ఉన్నతమైన శిఖరాలకు వెళుతుందని బైబిల్ చెబుతుంది. అందుకు నీ కుటుంబాన్ని మంచిగా నిలబెట్టుకోవాలన్నా, నీ కుటుంబం పడిపోకుండా, నీ కుటుంబం కొరకు నీవు ఎన్ని ప్రయాసలైనా, ఎన్ని కష్టాలైనా నువ్వు భరించాలన్నా దానికి ఏం కావాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము నిన్నేం చేస్తుందంటే ఓర్పులోకి నడిపిస్తుంది, సహనములోకి నడిపిస్తుంది. దేవుడు నాకు తప్పకుండా తగిన కాలంలో నాకు సహాయమును దయచేసేటువంటి విశ్వాసతలోని తీసుకువెళ్తుంది. లేకపోతే మనం ఏమైపోతామంటే కష్టాలు చూసి భయపడతాం, బాధలు చూసి భయపడతాం. మనం ఈ కష్టాలు, బాధలు చూసి అజ్ఞానుల వలె మన యొక్క జీవితము అజ్ఞానులు ప్రవర్తించినట్లు మనం కూడా ప్రవర్తించాల్సి వస్తుంటుంది. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వాక్యములో దేవుని వాక్యం ఈ విధంగా చెబుతా ఉంది, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ఈ రోజునైనా ఈ సంవత్సరము నేను గత సంవత్సరాలలో బుద్ధి జ్ఞానము లేని కంచర గడిద వలె అజ్ఞానిగా, జ్ఞానము లేనివాడుగా, ఒక పశుప్రాయుడుగా నేను దేవుని బిడ్డను, రక్షణ పొందాను, దేవుని బిడ్డగా బ్రతకవలసిన నేను దేవుని ఏలుబడిలో నేను ఉండవలసిన నేను సాతాను యొక్క ఏలుబడిలో, సాతాను యొక్క అడుగుజాడల్లో, సాతాను యొక్క చేతుల్లో చిక్కబడినటువంటి వాడినై నేను ఒక బందీగా నా జీవితం ఉంచబడింది. అయ్యా, నాకు విడుదల ఇవ్వనైనా, నా కనులు అటువైపు వెళకున్నట్లు నాకు సహాయమును దయచేనైనా, నా కనులను, నా జీవితాన్ని సరిచేసుకోగలిగేటువంటి జ్ఞానమును నాకు దయచేయి. నా శరీరములో వచ్చే అనేకమైన వాటినైనా నేను స్వాధీనము చేసుకోగలిగేటువంటి ఆ కృపను నువ్వు నాకు దయచేనైనా అని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మన ప్రార్థనలు మనం చేయాలి. మనం వీటి కొరకు ప్రార్థన చేయం. అప్పుల కొరకు, రోగాల కొరకు, బాధల కొరకు ఏవేవో ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని కొరకు బ్రతకటానికి, దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వాటిని మన నుంచి తొలగించుకొని దేవునికి సమీపంగా ఉండటానికి మాత్రం ప్రార్థన చేయం. దేవునికి ఎంత దూరం ఉంటే ఏమైంది, ఏమైంది. సంవత్సరాలు మారుతున్నా మన మనసు మారట్లేదు, మన ఆలోచనలు మారట్లేదు, మన పరిస్థితులు ఏమీ మారట్లా. మనం క్రొత్త సంవత్సరమును అనేటువంటి దానిని చూసి సంతోషిస్తున్నావు, కానీ ఆ క్రొత్త సంవత్సరంలో మన జీవితం మాత్రము క్రొత్తగా ఏమి మార్పు లేదు. అంతేనా? ఎప్పుడు 8ంటికి వస్తాము, అప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చినట్టు. నువ్వు 9, 9:30 అయ్యేదాకా వచ్చినప్పుడు నువ్వు పాత జీవితమేగా. ఏం మార్పు వస్తున్నావు? ఏ ఆసక్తి ఉంది నీలో? ఏమి విశ్వాసం ఉంది? నేను దేవుని సన్నిధికి పెందల కాడనే వెళ్ళాలి కదా, నేను దేవుని బిడ్డను, నేనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మిగతా వారు అనేటువంటి ఒక ఆశ, తపన మనలో ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తాం? నేను పెందల కాడ దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ నేనేం చేస్తుందంటే ఇంటి దగ్గర నేను ఉండనీయకుండా దైవ సన్నిధికి వెళ్ళేటట్లుగా నేనేం చేస్తుంది, అదే నేను బలవంతము త్వరపెడుతుంది, అది నేను త్వరపెడుతుంది. కనుక మన యొక్క జీవితాల్లో మార్పు అనేది చాలా అవసరమై ఉంది. దినవృత్తాంతం 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనంలో సొలొమోను ఏమడిగాడు దేవుడు తనకి రాజ్యం ఇస్తే? చదవండి, దాన్ని చదవండి. 2వ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ఈ గొప్ప
జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో దేవుడు ఈ విధంగా సెలవిచ్చారు, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను నీ శత్రువుల యొక్క ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను. హల్లెలూయా. మనం జాగ్రత్తగా జ్ఞానము కలిగి దేవుని మందిరం నడుచుకుంటే అంతకు మునుపు ఎవరు పొందుకొని గొప్ప ఐశ్వర్యము ఘనతలు దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఘనతలు కావాలి, ఐశ్వర్యం కావాలి. నడక పీత నడకున్నా బరవాల, కాకి చూపున్నా బరవాల, కానీ మనకేం కావాలి? ఇది కావాలి. దేవుడు ఎట్లా ఇస్తానంటున్నాడు? అవన్నీ ఎట్లా ఇస్తానంటున్నాడు? అవన్నీ సొలొమోనుకి ఆయన జ్ఞానమును ఆయన దేవుని దగ్గర అడిగాడు కాబట్టి ఆ జ్ఞానము తెలివని ఎందుకు? నీ జనులకు న్యాయము తీర్చటానికి. అంతేనా? వాళ్ళకి నేను మంచి చేయాలని కదా నువ్వు నన్ను రాజుగా ఏర్పాటు చేశావు. వారికి మంచి చేయాలంటే నాకేం కావాలి? నాకు జ్ఞానము కావాలి, తెలివి కావాలి. అందుకు నాయన నీవు నాకు తెలివిని జ్ఞానమును ఇవ్వమని అడిగాడు. అది సమతేగా, మంచిదే కదా. ఈ ప్రజలు పోషించడానికి నాకు డబ్బులు కావాలి, బంగారం కావాలి, లేదా పొలాలు కావాలి, నాకు అవి కావాలని అడగలైనా. మనమైతే ఏమంటాం? పోషించబడాలంటే ఏమంటాం? ఉద్యోగాలు కావాలంటాం, డబ్బులు కావాలంటాం, ఇళ్ళు కావాలంటాం, బంగారాలు కావాలంటాం. అడగమంటే ఎన్నైనా అడుగుతాం. అంటే మనకి ఏమీ లేదు, తెలివి లేదు. ఎలా ప్రార్థించాలో తెలివి లేదు. ఎలా దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయమును చేస్తాడో మనకు లేదు. అందుకే ఈ సంవత్సరము మనం దేని కొరకు ప్రార్థించాలి? జ్ఞానము కొరకు ప్రార్థించాలి. ఆ జ్ఞానమును మనం సంపాదించుకున్నట్లయితే గొప్ప ఐశ్వర్యమును ఘనత దేవుడు ఆ జ్ఞానముతో పాటు నీకు దొరుకుతుంది. గొప్ప దీవులు నీకు దొరుకుతాయి. అందుకు మనిషి యొక్క జీవితంలో దేవుడు నీకు ఇచ్చే విధానాన్ని నువ్వు చూడలేదు, కానీ పొందుకునే దాని మీద నీకు ఆశ ఉంటుంది. ఈ సంవత్సరం మనం చేయవలసిన 3వ ప్రార్థన ఏమిటంటే జ్ఞానము దయచేయమని దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి. అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు నీవు నాకు సహాయమును దయచేయ ప్రభువా. ప్రతి దానిని జాగ్రత్తగా నేను నడుచుకోవాలి, ప్రతిదాన్ని జాగ్రత్తగా చూడాలి. ప్రతి విషయములోనైనా నేను పాపములో శాపములో ఉన్నానా జాగ్రత్తగా దాని నుంచి దూరముగా వెళ్ళిపోయినట్లు సహాయమును దయచేయండి. ఇవి అన్నిటికీ మూలము జ్ఞానమే కదా. కనుక ఆ జ్ఞానం అనేది మనకు అవసరమైనప్పుడు ఆ జ్ఞానం మనం ఏమనుకుంటున్నామంటే నేను జ్ఞానం కలిగి ఉండబట్టే కదా నేను ఈరోజు నా ఇంటిని, నా పిల్లలు, నా కుటుంబాన్ని ఈ విధముగా తీసుకువెళ్ళగలుగుతున్నాను, ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నాను, ఈ విధంగా చదివించుకుంటున్నాను, ఈ విధంగా కట్టుకుంటున్నాను, ఈ విధంగా నా పిల్లలు తెలివితేటలతో ఆస్తి లేకపోయినా ఏమి లేకపోయినా నా పిల్లలకి ఈ స్థితి ఇస్తున్నాను. నేను ఎంత జ్ఞానము కలిగిన వారినో. చాలాసార్లు నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటలు చూసి నువ్వెంత మురిసిపోతున్నావో. కానీ ఈ జ్ఞానము దేవుని దగ్గర మేలు పొందటానికి సరిపోదు. ఇది దేవుని బిడ్డగా నీవు జీవించటానికి ప్రార్థన చేయటే సరిపోదు. ఇది
నీ ఆధ్యాత్మికమైన స్థితి మెరుగుపరచబడటానికి, నీ ఆధ్యాత్మికమైన స్థితి బలపరచబడటానికి, నీ ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్న లోపాలను చూడగలగటానికి ఈ జ్ఞానం సరిపోదు. అది బ్రతుకు తెరువు కోసమే, బ్రతకటానికే. నీ ఆధ్యాత్మికమైన స్థితికి కావాల్సిన జ్ఞానము అది ఎవరివ్వాలి? అది దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఉన్నత శిఖరాలకు ఎక్కాలి అంటే మనకేం కావాలన్నమాట? జ్ఞానము. మనకున్న కొదువును మనం దేవుని దగ్గర మనం పెట్టాలి. కొదువు అంటే మనం ఏమంటామంటే ఇల్లు లేదనైనా, వాక్యం లేదనైనా, ఆరోగ్యం లేదనైనా, ఉద్యోగం లేవనైనా, గర్భఫలాలు లేవనైనా, లేకపోతే పాడి పంటలు లేవనైనా, అవి లేవనైనా, ఇవి లేవని మన కొదువులు ఇవి చెప్తున్నాం. కానీ దేవుని బిడ్డగా నీకున్న కొదువ, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి కొదువ, రక్షణ మార్గంలో నువ్వు ఎదగవలసిన దానికి ఉన్నటువంటి కొదువ ఏదైతే ఉందో దానిని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావు, గొప్ప దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. నీతో సమానమైన వారు ఎవరూ ఉండరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే సంఘముల క్షేమం కొరకు మన ప్రార్థనలు మనం చేయాలి. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. తండ్రి అయిన దేవుని యందును కృపయు సమాధానం మీకు కలుగునుగాక. అంతేనా? సంఘము కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు కదండి. మానక ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? మరి మనం కూడా ఏం చేయాలి? దేవుని సంఘము అనేటువంటి శరీరము అనే సంఘము దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన దేవుని సంఘము మంచిగా అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలిగా. మరి మనము మన ప్రార్థనలో మన సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మన సంఘము అన్ని విధాలు మంచిగా అభివృద్ధి చెందుట కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం ఒకవేళ అలాంటి ప్రార్థనలు కానీ మనం చేయలేకపోతే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ సంవత్సరం మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన ప్రార్థనలు మనం చేయాలి. సంఘ క్షేమ అభివృద్ధి కూడికలు అంటే ఆ 2-3 రోజులైనా, ఆ 2-3 రోజులే కాదు, ఆ 2-3 రోజులు ప్రార్థన చేయటమే కాదు. మనం ఎప్పటి వరకు చేయాలి? మనం బ్రతికినంత కాలం మన సంఘము అభివృద్ధి వెళ్ళాలి. క్రొత్త ఆత్మలు దేవుని మందిరంలోనికి చేర్చబడాలి. పాపము అనేటువంటిది పెరిగిపోకుండా ఆపగలిగినట్లుగా ఆ పాపము చేసేటువంటి వ్యక్తులను దేవుని యొద్దకు నడిపించగలిగితే ఏమవుతుంది? కొంత పాపం అనేది మనమే ఆపు చేసిన మనం అవుతాం. ఒక 10 మంది పాపం చేస్తున్నారు అనుకుందాం. 10 మంది చేసే పాపం రాశి పెద్దది. వారిలో ఒక 5-6 మనం రక్షించామనుకోండి, ఏమవుతుంది? పాపం రాశి పెరుగుతుందా తగ్గిపోతుందా? తగ్గిపోతుందిగా. ఎందుకంటే 6 రక్షణ పొందితే ఇక 4గా. 10 మంది చేసే పాపం పెద్దగా ఉంటుంది, అదే 4 చేసే పాపము తక్కువగా ఉంటుంది. మళ్ళా తిరిగి ఈ 6 మిగతా వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేస్తే ఆ 4 కూడా రక్షణ పొందుతారు. ఇక పాపం అనేది మన మీద లేకుండా, మన కుటుంబంలో లేకుండా, లేక మన సంఘములో లేకుండా అందరూ రక్షణ పొందిన వారే ఉంటారు. కనుక మనం ఏం చేయాలి? సంఘము యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మనం ఎప్పుడూ చేయాలి. ఇది
అక్కడ ఖాళీ ఎక్కడిది మనకి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయమంటే చెయ్యం. మన పిల్లల కొరకే చేస్తాం, మన అవసరతల కొరకే చేస్తాం, మనకున్నటువంటి కొదువుల కొరకే మనం ప్రార్థనలు చేస్తాం తప్ప మనం సంఘం యొక్క క్షేమం కొరకు, ఎదుటి వారి యొక్క క్షేమం కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయలేం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే సంఘ క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. వారు అలాగూ ప్రార్థన చేయబట్టి ఎన్నో సంఘాలను కట్టగలిగారు, ఎంతోమందిని దేవుని యొద్దకు నడిపించగలిగారు. ఎన్నో శ్రమలు బాధలు వచ్చిన సంఘం అనేది నిలబడి ఉండగలిగింది. కనుక మనము కూడా సంఘము అనేది ఎప్పుడు కూడా ఫలించేదిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలన్నమాట? ఆ సంఘము కొరకు మనం ఎప్పుడు ప్రార్థనలు మనం చేయాలి. ఇది మన బాధ్యత. ఈ సంవత్సరము మనము ఆ విధంగా ప్రార్థనలు మనం చేయాలి. ఉదాహరణకు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14 వచనం చదువుదాం. కానీ ఇప్పుడు సంఘము అనేటువంటిది ఎవరి ద్వారా మనకు దీవెనలు వస్తాయంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే వస్తాయి. కనుక ఈ దేవుని ద్వారా మనకు క్షేమ అభివృద్ధి అనేటువంటిది మనకు కలుగుతుంది అని మనం గ్రహించినప్పుడు మనం ఏం చేస్తాం? క్షేమం కొరకు ఏం చేస్తాం? క్షేమమును అనుగ్రహించే దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాం. సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు కాబట్టి ఆ సంఘము యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనలు కుటుంబంలో పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పాలి ఏదైనా కదా. అట్లాగే మన సంఘమునకును శిరస్సు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి ఏ అభివృద్ధి అయినా, ఏ అధికారమైనా, ఏదైనా అది ఎవరి నుంచి కలగాలి? అది దేవుడి నుంచే కలగాలి. అందుకు మనందరం కూడా అన్నిటినీ ఇవ్వగలిగిన, సమృద్ధి కలిగిన దేవుని దగ్గర మన సంఘము యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మన ప్రార్థనలు మనం చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 వచనం చదువుదాం. 2 వచనం. ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఈ కృప, సమాధానములు? ఇవన్నీ దేవుని యొద్ద నుంచి వస్తాయి, కుమారుని యొద్ద నుంచి వస్తాయి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద నుంచి వస్తాయి. కనుక ఆ ప్రభువు నుండి మనకు అన్ని దీవులు వస్తాయని మనం ఎరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే సంఘములో కొదువులుతున్నారో, బాధలుతున్నారో, కష్టాలుతున్నారో వారి కొరకు మనందరం ప్రార్థనలు మనం చేయాలి. ఆయన తప్పకుండా మనకు సహాయాన్ని తప్పకుండా ప్రభువిస్తాడు. ఎందుకని అంటే సంఘము ప్రార్థన దేవుడు వింటాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన దేవుడు విన్నాడా? అది మన సంఘము ఎప్పుడు కూడా క్షేమ అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనము చేయాలి. అత్యాశక్తితో ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేయమంటే నిద్రపోమని కాదు, ప్రార్థన చేయమంటే నిర్లక్ష్యం ఉండటం కాదు. ప్రార్థన అనేటువంటిది అనేకులకు మేలు చేస్తుంది. అది నీ కుటుంబానికి కూడా మేలు చేస్తుంది, నీవు ఉన్నటువంటి సంఘానికి మేలు కలుగు చేస్తుంది. దేవుడు కష్టపడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము చెడిపోకుండా, పడిపోకుండా అది అంతవరకు నిలబడుతుంది. కనుక నీవు అంత శక్తి కలిగినటువంటిది నీ ప్రార్థన, నీ బాధ్యతలు. మనము బాధ్యత లేని వారుగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సంవత్సరం మనం ఏమని ప్రార్థన చేయాలి? సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థనలు చేయాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే
ఐదవదిగా మనం చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవమని దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవమని మన దేవుని దగ్గర ప్రార్థించాలి. కీర్తన 119వ కీర్తన 18వ వాక్యం చదువుదాం. ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఈ సంవత్సరం మనం ఏం చూడాలి? దేవుని ధర్మశాస్త్రములో అంటే బైబిల్ గ్రంథములో ఏమైతే వ్రాయబడిందో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు, వాటిని నేను ఈ సంవత్సరము చూడాలయ్యా. చూడటం అంటే ఏంటి? ఆ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూసి చదవాలి. చూసి చదవగలిగితే ఏమవుతాం? మనము దీవించబడతాం. మన కన్నులు తెరవబడతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవటం, నడవటం నేర్చుకోవటం, పని చేయటం నేర్చుకోవటం, కష్టమైన బాధైన ఓర్పు సహనము కలిగి ఉండటం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయం? దేవుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూసేటట్లుగా బైబిల్ తెరవనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ని ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి మన పనులు మనం చేసుకుని మరలా బుధవారమో, శనివారమో, ఆదివారమో, శుక్రవారమో ఎప్పుడో మనకి ప్రార్థన ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని దులుపుకుని గబగబా పట్టుకుని వస్తాం. ఇక ఆ తరువాత దాన్ని పట్టించుకొనే మరి ఎలాగో నీవు దీవించబడతావు? ఎలా దీవించబడతావు? ఎలాగ నీకు దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది, నీ కుటుంబం మీదకు వస్తుంది? ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు నీకు తెలిస్తేనే కదా నీ కన్నులు తెరవబడేది. అది తెలిస్తేనే కదా నీకు బలమును వచ్చేది. ఆ వాస్తవాలు నీకు తెలిస్తేనే కదా నీ విశ్వాసతలో కష్టాలైన ఓర్పు కలిగి బ్రతికేది. ప్రభు చిత్తం ఎలా ఉన్నప్పుడు నేను ఎందుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండాలి? నేను ఎందుకు అజ్ఞానముగా నడవాలి? ఎందుకు దేవునికి వ్యతిరేకముగా నేను గెలవగలనా? నీకు తెలిసేది. కనుక మనము దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం చూసేటట్లుగా మనం ఏం చేయాలి? నా కనులు తెరువునైనా ప్రార్థించండి. ఆశ్చర్యమైన సంగతులను వారు చదివారు, ప్రవక్తలు చెప్పిన విషయాలను వారు విన్నారు, బైబిల్లో ఎలా ఉన్నాయో చూశారు. వారు ఏం చేశారంటే అవి నాలో నెరవేర్చబడాలి అని యోసేపు, మరియ లాంటి వారు కన్యకలు ఏం చేశారు? ఆ ప్రార్థనతో ఎదురు చూశారు. వారు చదవబట్టే కదా, వాటిని తెలుసుకోబట్టే కదా వారంతా దీవెనకరమైనటువంటి జీవితాన్ని వారు సంపాదించుకోగలిగింది. వారు అంతగా పేరు ప్రఖ్యాతులు వారు పొందుకోగలిగింది. ఈరోజు నువ్వు చదవనిదే నీకు ఈ దీవెనలు ఎలా వస్తాయి? నీకు దీవెనలు రావాలంటే మనం ఏంటంటే ఏ స్వస్థత ప్రార్థనలకు ఎక్కడికి పోవాలి? బైబిల్ చదవం. అసలు ఇవి పట్టించుకో. మనిషి ఎలా ఉన్నాడంటే ఒంటికి చెమట పట్టకుండా డబ్బులు రావాలని ఎలా ఆశిస్తున్నాడో భక్తి కూడా అలాగే చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వినడు, దేవుని వాక్యమైన సంగతులు తెలుసుకోడు, దేవుని వాక్య ప్రకారముగా నడుచుకోవాలనేటువంటి మనస్తత్వనికి అయితే ఉండదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? మనలో పాపం లేకుండా చూసుకుంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. చెడ్డవాటిని చూడకుండా మన కన్నులు జాగ్రత్తగా పరిశుద్ధముగా మనం ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది. అజ్ఞానుల వెనుక కాకుండా జ్ఞానము కలిగి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నడుచుకుంటున్నామో దేవుడు సొలొమోనుకి ఇచ్చిన కృప దేవుడు ఇస్తాడు. మన యొక్క జీవితాలలో సంఘం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు సంఘ క్షేమమే నీ క్షేమం అవుతుంది.
ఎదుటి వారి క్షేమాన్ని నువ్వు కోరుతున్నప్పుడు నీవు ఏ కొలత కొలుస్తున్నావో ఆ కొలత దేవుడు నీకు ఇస్తాడు. ఎదుటి వారి పతనాన్ని కోరుతున్నప్పుడు, ఎదుటి వారి క్షేమాన్ని ఓర్చుకోలేనప్పుడు నీకు ఎలా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా నీ వర్ధిల్లుతావు? ఎలా నీ ప్రార్థన దేవుడు విని నీకు సహాయం చేస్తాడు? మనం ఎలా ప్రార్థించాలో, ఎలా దేవునితో ఉండాలో మనకు అర్థం కావట్లా. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వారు క్షేమముగా వారు ఉంటారు. మనం ప్రార్థించాలి, సంఘక్షేమం కొరకు ప్రార్థించాలి. నువ్వు క్షేమంగా ఉండాలంటే రాజుల కొరకు ప్రార్థించాలి, దేశము కొరకు ప్రార్థించాలి, ప్రజల కొరకు ప్రార్థించాలి, నశించిపోతున్న అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. నువ్వు ఏది విత్తితే ఆ పంట కోస్తావు. మరి నీ మనసు సంఘక్షేమం కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మన నుండి కొద్ది మందినైనా దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నామా? లేక మనమే దేవుని మందిరానికి అడ్డుబండగా మనం ఉంటున్నామా? మన ప్రవక్తను అడ్డుబండు కావచ్చు, మన క్రియలు అడ్డుబండు కావచ్చు. రక్షణ పొందారు, ఏమండి వాళ్ళు? ఏం మారు మనసు అండి వాళ్ళది? వాళ్ళు ఏమి మార్పు చెందారండి? ఏది విడిచిపెట్టారండి? వారి బ్రతుకులు ఏమి బాగుండారండి? నిన్ను బట్టి దేవుని నామము దూషణ పాలవుతుందేమో, అడ్డుబండగా మనం ఏమో. జాగ్రత్త. మన జీవితాలలో మనము ఏమవ్వాలి అంటే సంఘం యొక్క క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థనలు మనం చేయాలి. మన యొక్క నేత్రములు దేనిని చూడాలి అంటే దేవుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మాత్రమే చూడాలి. కానీ లోకములో ఉన్న ఏ చెడుని, పాపాన్ని, లోక సంబంధమైన దేనిని చూసినా నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. దావీదు అక్కడే పడిపోయాడు. అక్కడే నీ జీవితం ఒకవేళ పడిపోతుందేమో. ఆ లోక సంబంధమైనటువంటి వాటిని అనేకముగా మనం చూస్తున్నాం. ఆకాను ఏం చేశాడు? దేవుని పని కొరకు వెళ్ళాడు, వాడబడ్డాడు, అక్కడ విజయమును దేవుడిచ్చాడు. అయితే అతడు చూపు దేని మీద పడింది అంటే బంగారు మీద పడింది, వెండి మీద పడింది, సినాయి వస్త్రం మీద పడింది. దాన్ని ఏం చేశాడు? చూశాడు, ఆశించాడు, దాన్ని తీసుకుని వచ్చాడు తన గుడారములో. దాని ఫలితం ఏమైంది? ప్రాణ నష్టం జరిగింది, అవమానం కలిగింది, తరవబడ్డారు, శత్రువుల యొక్క విజయము కలిగింది. జాగ్రత్త. అందుకంటాడు పాపం వలన వచ్చు జీతము మరణము. జాగ్రత్త. ఏదో విధంగా బ్రతుకుతున్నాం, ఏదో విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ఏదో విధంగా నా కుటుంబం ఒకరు చేయి చాపుకొని ఉంటున్నాం, నా జీవితం బాగుందని అనుకుంటున్నావు. జాగ్రత్త. ఇది నీకు నాశనమే, ఇది నీ జీవితానికి ప్రమాదమే. జాగ్రత్తగా మనం బ్రతకవలసిన సమయమును దేవుడు మనకిచ్చాడు. ఆయన బిడ్డలుగా మనం బ్రతకగలిగినట్లయితే, మన కన్నులు తెరవగలిగినట్లయితే దేవుడు గొప్ప దీవులను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే స్వస్థపరచమని దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. ఏమని ప్రార్థించాలి? స్వస్థపరచమని ప్రార్థించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. తెలిసిన వాక్యాలు ఇవన్నీ. రోగి ఉన్నాడా? అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. పాపక్షమాపణ అంటే మనం చేసేటువంటి ప్రార్థన బట్టి ఏమవుతుందో అతను లేపబడతాడు, అతను స్వస్థత పొందుతాడు, అతడు పాపక్షమాపణ కూడా పొందుతాడు. అంటే నీ ప్రార్థన ఎంత విలువైనదో. ఇంత విలువైన ప్రార్థన చేయవలసిన మనము ప్రార్థన లేని వారుగా ఉంటున్నామంటే బాధ్యతారహితులుగానే మనం ఉంటున్నాం కదా. బాధ్యత కలిగి జీవించవలసిన మనము బాధ్యత కలిగి జీవించడానికి దేవుడు మనం రక్షించుకుంటే మనం ఏం చేస్తున్నాం? బాధ్యతలన్నీ
మర్చిపోతున్నాం. మనమే మర్చిపోతే ఎవరు బాధ్యత కలిగి దీనికి జవాబుదారుగా ఎవరు ఉంటారు? ఒక ఆత్మ నశించిపోతుంటే, అనేక మంది పాపములోకి వెళ్ళిపోతుంటే దానికి జవాబుదారు ఎవరు? మన బాధ్యత ఏంటి? ఆత్మల పట్ల, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే పట్ల, నరకము నుండి అనేకులను తప్పించేదాని పట్ల మన బాధ్యతలు ఏంటి? మనం చేయవలసిన పనులు చాలా మన మీద ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? స్వస్థపరచమని ప్రార్థించండి. రోగములు కలిగిన వానికి స్వస్థత, పాప రోగములు కలిగిన వానికి స్వస్థత, శరీర రోగము కలిగిన వానికి స్వస్థత, పాప రోగము కలిగిన వానికి స్వస్థత. రెండు స్వస్థతల కొరకు చేయవలసిన బాధ్యత మందే. హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు ఏ స్వస్థత ఇస్తాడు? శరీర సంబంధమైన స్వస్థత ఇస్తాడు, కానీ పాప రోగానికి స్వస్థత ఆయన ఇవ్వలేడు. కనుక ఈ రెండిటికి దేవుడు ఇవ్వగలడు. అది ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అడుగుడు మీకు, వెదుకుడు మీకు, తట్టుడు మీకు. కనుక బాధ్యత మంది. అడగాల్సిన బాధ్యత, ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన బాధ్యత, ప్రభు దగ్గర కన్నీరు కార్చవలసిన బాధ్యత, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నశించిపోతున్న అనేకుల కొరకు చేయవలసిన బాధ్యత నీదే. నువ్వు బాధ్యత కలిగి ఉండి నీ పిల్లలు నశించిపోతుంటే, నీ పిల్లలు అనేకమైన అలవాట్లకు వెళ్ళిపోతుంటే బాధ్యతారహితంగా ఉంటే ఎట్లా ఆలోచించండి. నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు నీవే స్వస్థత కొరకు ప్రార్థనలు మనం చేసుకోవాలి. ఏడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. దేవుని ఏమని చేయాలి? ఆశీర్వదించునైనా అని ప్రార్థనలు చేయాలి. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. 32:26 ఆదికాండం. అది అంటే ఇప్పుడు యాకోబు ఎవరి యొక్క ఆశీర్వాదాలని ఆయన కోరుకుంటున్నాడు? అక్కడ ఎవరి పాదాలు పట్టుకున్నాడు? ఎవరి పాదాల మీద పడ్డాడు కదా? మనకు ఆశీర్వాదాలు కావాలంటున్నావు, కానీ మన మనుషుల దగ్గరికి వెళుతున్నాం. వాళ్ళ పాదాలు, వీళ్ళ పాదాలు, వాళ్ళని వీళ్ళ బతులు ఆడుకుంటూ లేత రకరకాలుగా మనము వెళుతున్నాం. ఈ సంవత్సరం దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబానికి, మన పిల్లల మీదకి, మన సంఘం మీదకి వచ్చినట్లుగా ఏం చేయాలి? మన దేవుని పాదాల దగ్గర పట్టుకుని ప్రార్థనలు మనం చేయాలి. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఆ వాక్యములో చెబుతాడు అన్నమాట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28-29 వచనంలో సమూయేలు యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? పొలాలు పండాలి బాగా, పశువులు బాగా, అంతేనా? మన పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి. ఆశీర్వాదం అంటే ఇదేగా మనం అనుకునేది. కానీ ఇక్కడ దావీదు ఏం ఆశీర్వాదం కోరుకున్నాడు? అదేగా ఆశీర్వాదం ఆయన కోరుకుంది. అంటే దైవ సన్నిధిలో మన పిల్లలు ఉండటం ఆశీర్వాదమే కదా. అది మనం దేవుని దగ్గర ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అది మనం కోరుకోవాలి. దైవ సన్నిధిలో మన పిల్లలు ఉంటే, దైవ సన్నిధిలో మన పిల్లలు ఒక ఆశీర్వాదకరమైన పిల్లలుగా వారు ఉంటే, దేవుడు ఏం చేస్తాడు? లోకములో కూడా ఆశీర్వాదకరమైన వారిని దేవుడు వర్ధల చేస్తాడు. అంత గొప్ప కృప, అంత గొప్ప దీవెన దైవ సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అంటాడు, వానకోవిలకు గూటి స్థలముగాను, ఆయన బలిపీఠం యొద్ద పిచ్చుకులకు నివాస స్థలముగాను, ఆకాశ పక్షులకు గూటి స్థలముగాను నీవు
నీ బలిపీఠము యొద్ద నీవు నాకు నివాస స్థలమును ఇచ్చావయ్యా. ఈరోజు దేవుడు ఆయన బలిపీఠము యొద్ద నీవు అభివృద్ధి చెందటానికి ఒక స్థానము దేవుడు ఇచ్చాడు మనకి. అక్కడ మనం చేరి మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయండి, తప్పక మీరు ఫలిస్తారు, తప్పక వర్ధిల్లుతారు. ఆ విధానాన్ని, ఆ సత్య విధానాన్ని, ఆ జీవ విధానాన్ని, ఆ యథార్థమైన విధానాన్ని ఎప్పుడైతే మనం అవలంబించడానికి మన మనస్సును ఎప్పుడైతే మనం జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయగలుగుతామో ఖచ్చితంగా దేవుని కృప నీ మీదే దాటిపోయేవాడు కాదు. యేసు దైవము ఆదరిస్తాడు నిన్ను. ఈ సంవత్సరము అనేకమైనటువంటి దీవెనలతో, అనేకమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు నువ్వు చెప్పినటువంటి శ్రేష్ఠ మాటలు బట్టి చాలా వందనాలయ్యా. మేము ఎలా ప్రార్థించాలో తెలియని మాకు ప్రార్థన నేర్పుతున్నావయ్యా. కానీ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నాయనా నీవు చెప్పిన ప్రార్థన నేర్చుకోక మేము అతిశయించే ప్రార్థనలు, మమ్మల్ని మేము హెచ్చించుకునే ప్రార్థనలు నాయనా నీ సన్నిధానానికి చేర్చబడిన ప్రార్థనలు చేస్తున్నామయ్యా. అన్ని భూ సంబంధమైన ప్రార్థనలు చేస్తున్నాం, పర సంబంధమైన వాటిని వెతకలేకపోతున్నాం. వాటి కొరకు మేము దేవుని దగ్గర అయ్యా మేము ప్రార్థించలేకపోతున్నాం, కనిపెట్టలేకపోతున్నాం. మా అజ్ఞానాన్ని మేము వీడి జ్ఞానములోనికి వచ్చి దేవుని బిడ్డలుగా మేము నడుచుకోవట సహాయములను దయచేయి ప్రభువా. ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎరిగి ఉండమన్నావు. కష్టాలు తప్పించుకోవడానికి ఎన్నో అడ్డదారులు వెళుతున్నావు, కానీ ఇవి ఎన్న తగినవి కాదని చెబుతున్నావు. ప్రభువు దగ్గర పెడితే దేవుడు వాటిని రెప్పపాటులు అన్నిటిని దేవుడు తీసివేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. అజ్ఞానాన్ని విడుదాం, విశ్వాసము కలిగిన పిల్లలుగా నడుచుకుందాం. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా జ్ఞానము కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. అది దేవునికి నివాస యోగ్యముగా ఉందో లేదో జాగ్రత్త చూసుకుందాం. దేవుడు ఉంటే అది నీకు గొప్ప కోట్లాను కోట్ల రూపాయల కంటే విలువైనది. దేవుడు ఉంటే నీ జీవితం విలువగా మారిపోతుంది, నీ కుటుంబం విలువగా మారిపోతుంది, నీ పిల్లలు విలువగా మారిపోతారు. దేవుడు లేకపోతే కోట్ల రూపాయలు ఉన్నది విలువైనది కాదు. కోట్ల ధనధాన్యాలున్నా అది నీకు ఆశీర్వాదం కాదు. రాత్రి ప్రభా నాతో మా అందరితో మాట్లాడిన దేవా, సరైన మార్గములో నన్ను నడిపించవని ఆనాడు ఎలియాజరు ప్రార్థించినట్లుగా ఈ సంవత్సరమునైనా నీవు మమ్మల్ని సరైన మార్గములో నడిపించాలి. దైవ చిత్తము మాలో ఫలించినట్లుగా మేము దేవుని మార్గములో సరిగ్గా నడవాలయ్యా. సరిగ్గా నడవాలి, సరిగ్గా నడవాలి. మేము దేనినైతే ఆశిస్తున్నామో అక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించాలయ్యా. పాలు తేనెల ప్రదేశంలోకి నడిపించాలయ్యా. మా నోటి నిండా నవ్వు ఉండేటువంటి స్థలములోనికి దేవుడు నడిపించాలయ్యా. మేము ఊహించే వాటికంటే, ఆశించే వాటికంటే, మేము అడుగు వాటికంటే అత్యధికమైనటువంటి ఈవులను పొందుకునేటువంటి వారికి మేము నడిపించబడాలి. నా గిన్నె నిండి పొల్లుస్తున్నది అనేటువంటి నాయన ఆ స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించాలి. పెంట కుప్పల నుండి దీనులైన నన్ను దేవుడు పైకి లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చునబెట్టేటువంటి స్థితిలోకి మేము నడిపించబడాలి. ఆ విధంగా మేమందరూ నైనా నడిపించబడటానికి దేవుని చేయని దైవ సన్నిధిని, దైవ క్రమాన్ని, దైవ వాక్యాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సంఘమునకును గ్రామమునకును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి
ఇప్పుడును ఆయన రాకడ పర్యంత వరకును సదా తోడై ఉండునుగాక. ఆమేన్.